రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ తన దీర్ఘశ్రేణి డ్రోన్లతో రష్యా భూభాగంలో విధ్వంసానికి దిగింది. సరిహద్దు నుంచి సుమారు 2000 కిలోమీటర్ల లోపల ఉన్న ట్యూమెన్ ప్రాంతంలోని కీలక చమురు శుద్ధి కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ స్వయంగా వెల్లడించారు. ఉక్రెయిన్ అభివృద్ధి చేసిన నూతన డ్రోన్లు 3000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉన్నాయని జెలెన్స్కీ తెలిపారు. ఈ డ్రోన్ల ద్వారానే ట్యూమన్ చమురు శుద్ధి కేంద్రంపై విజయవంతమైన దాడి నిర్వహించినట్లు చెప్పారు. అయితే ఈ దాడి వల్ల చమురు శుద్ధి కేంద్రానికి పెద్దగా నష్టం జరగలేదని రష్యా అధికారులు పేర్కొన్నారు. డ్రోన్ శకలాలు పడడంతో అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగారని, భద్రతా చర్యల్లో భాగంగా ఉద్యోగులను అక్కడి నుంచి తరలించినట్లు ట్యూమన్ ప్రాంత గవర్నర్ వెల్లడించారు. రష్యాలోని అతిపెద్ద ప్రైవేట్ రీఫైనరీల్లో ట్యూమెన్ కూడా ఒకటి. ఇక్కడ రోజుకు దాదాపు 1.5 లక్షల బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తారు. ఈ కేంద్రం నుంచి దేశీయంగా చమురు సరఫరా జరుగుతోంది. ఇటీవలి కాలంలో రష్యాలోని కీలక చమురు శుద్ధి క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ దాడి చేస్తోంది. గత వారం మాస్కోలోని కీలక రిఫైనరీల్లో 2 సార్లు దాడులు చేసింది. ఈ వరుస దాడులతో రష్యాలోని పలు ప్రాంతాల్లో చమురు కొరత ఏర్పడినట్టు వార్తలు వస్తున్నాయి.